ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం చెందిన విషయం మనకందరికీ తెలిసిందే. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్న విషయం తెలిసిందే. పార్టీలో ఉన్నంతసేపు క్రమశిక్షణ గల నాయకులుగా చెప్పుకుంటూ తర్వాత ప్లేట్లు ఫిరాయిస్తున్నారు. జగనన్న పేదల మనిషి అని పొగిడిన నాయకులు ఉన్నట్టుండి పార్టీ నుంచి బయటపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజని పార్టీకి దూరం చేసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెలిగిన విడుదల రజని పార్టీకి దూరం చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలే వెల్లడించని ప్రచారం జరుగుతోంది. అయితే రజని మాత్రం ఆమె విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేని విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం విడుదల రజని జనసేన పార్టీలోకి జాయిన్ కానున్నారట. కారులతో భారీ ర్యాలీ ఎంట్రీ ఇవ్వనున్నారట. దాదాపు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకోవడానికి దాదాపు 100 కార్లతో భారీ ఎంట్రీ ఇవ్వనున్నారట విడుదల రజని. ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారు జనసేనలో చేరేందుకు ఓకే అనేశారట. ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కేవలం తెలుగు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు గడించిన విషయం మనకందరికీ తెలిసిందే.